భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. కొత్తగూడెం ఏరియా సింగరేణికి చెందిన రుద్రంపూర్ కాలనీలో కంపెనీ క్వార్టర్లో నివాసం ఉండే ఉద్యోగిని రమణ ఇంట్లో బంగారం చోరీ జరిగి వెండి నగదు అపహరణకు గురైంది. కేసు నమోదులో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించడంతో చోరీ వ్యవహారం బట్టబయలైంది. సింగరేణి కాలనీలో చోరీకి సంబంధించిన 22 తులాల బంగారం, 268 గ్రాముల వెండి, 2.78 లక్షల నగదు రికవరీ చేసిన పోలీసులు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన నారసాని రమేష్, కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అదేనా రిమాండ్ దాకా తీసుకురా. సింగరేణిలో పనిచేస్తుంది పాప మేడం అని భర్త చనిపోయిండు. ఆ ఇంట్లో డ్యూటీకి పోయిన తర్వాత ఈ డే టైంలో ఇంజన్ అక్కడికి 4 ఏరియాలు ఉంటాను. ఇంజన్ తాళం పోగొట్టి తలపొగొట్టి బీరాలు ఉన్న దాదాపు 22 తులాల బంగారం, 3 లక్షల రూపాయలు క్యాష్, తర్వాత 3 టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో 17 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు. ఎవరంటే నరసాన్ రమేష్ ఒక తమ్మును, ఓట్సుర కుమార్ ఇద్దరు చేశారు. దాన్ని మన సీసెస్ టీం రమా కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రవీణ్ రామర్ వేసాడు. పకడ్బందీగా ప్లాన్ వేసి ఒకరు వీళ్ళు దొంగతనం చేసి, వీళ్ళు అలవాట్లు ఏంటంటే దొంగతనం చేయటం, జలసాలు ఖర్చు చేయటం, లేకపోతే పేకాట ఆడటం, కోడి పందాలు ఆడటం చేస్తుంటారు. ఏపీకి పోయి వాళ్ళంటే ఏపీలో ఉన్నటువంటి